హాయ్ గైస్, వెల్కమ్ అవర్ ఛానల్. సో మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ దగ్గర మనం టేప్స్ పెట్టేసి టెక్స్చర్ పెట్టుకోబోతున్నాం. అది ఎలా పెడుతున్నాము ఏంటి అనేది మీకు ఈ వీడియో అండి. సో అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఒక 3 ఇంచెస్ 5.5 ఇంచెస్ మనం ఒక బ్రిక్ పెట్టుకోబోతున్నాము. 1 by 1 ఈ టేప్తో మనం బ్రిక్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత దీని మీద టెక్స్చర్ వస్తుంది. అది ఎలా వస్తుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో. సో గైస్, ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇది మెయిన్ గుమ్మం దగ్గర వచ్చేసి మనకు టెక్స్చర్స్ పెట్టుకుంటే కదా లుక్ ఉంటుందని చెప్పేసి మనం రెడీ చేసుకోవడం జరుగుతుంది. మన వాళ్ళంతా రెడీ చేస్తున్నారు, టెక్స్చర్ తీసుకొస్తున్నారు. ఈ టెక్స్చర్ మనకు అడ్రస్లో దొరుకుతూ ఉంది. దాని ఫొటోస్ అన్నీ మీకు ఇక్కడ మెన్షన్ చేస్తానండి, చూపిస్తాను. సో ఇప్పుడు అయితే వర్క్ స్టార్ట్ అవుతుంది. నేనైతే ఇక్కడ టేప్స్ అన్నీ రెడీ చేసుకొని 1 by 1 చేసుకుంటూ వస్తున్నాను. మన వాళ్ళైతే మనం పెయింట్ వేస్తూ ఉన్నారు. సో గైస్, ఇందాక టేప్స్ అన్ని పెట్టేసుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఇది అపెక్స్ క్రియాటెక్స్ అని చెప్పేసి ఏషియన్ పెయింట్స్లో టెక్స్చర్ దొరుకుతుందండి. ఇది వాటర్ ప్రూఫింగ్ టెక్స్చరు. ఇది ఎనీ వాళ్ళకి మనం మెన్షన్ చేసుకోవచ్చు. బిఫోర్గా మన హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ అయినప్పుడు మనకు దానికి ప్రేమర్ కానీ పుట్టి కానీ అవసరం లేదండి, డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఓల్డ్ హౌస్ ఇట్లా మనం జస్ట్ అలా గోకేసి నీట్గా రావాలంటే గోకేసి ప్రైమర్ వేసుకొని మనం డైరెక్ట్ పెట్టుకోవచ్చు అండి. మనం ఇక్కడైతే మనం ఒకటి పుట్టి పెట్టుకొని దానికి టేప్స్ అన్నీ స్టిక్ చేసుకొని మనం చేసుకోవడం జరిగిందండి. సో గైస్, ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు 25 kgలో దొరుకుతుంది. ఇది క్రియేటివ్ వాటర్ ప్రూఫింగ్ టెక్స్చర్ ఏషియన్ పెయింట్స్లో దొరుకుతుంది. దీని వచ్చేసి మనకి ఇలా వస్తుందండి. దీన్ని మనం ఇందులో వాటర్ మిక్సింగ్ చేసుకోవాలి. ఆ వాటర్ మిక్సింగ్ చేసుకొని తర్వాత ఇప్పుడు గ్రైండింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ గ్రైండింగ్ మనం మిషన్తో చేసుకోవాలండి. సో గైస్, మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. స్కిప్ చేస్తే మీరు మిస్ అయిపోతారు. సో గైస్, చూడండి ఇక ఎలా చేస్తున్నాను ఏంటి అనేది. సో ఇప్పుడైతే మనకు మొత్తం టేప్స్ అన్నీ రెడీ అయిపోయాయి 1 by 1. ఇది బ్రిక్ డిజైన్ అంటారు. మనకు అపెక్స్లో క్రియేటెక్స్ అని చెప్పేసి మనకి టెక్స్చర్ రావడం జరిగింది. అది చాలా రోజుల నుంచి ఉంది. అయితే మనం ఈ మెయిన్ డోర్లో వేసుకోబోతున్నాము. దాని లుక్ చాలా బాగుంటుంది. ఇది ఎలా వేస్తున్నాము చూడండి. ఇప్పుడు ఇదంతా వర్క్ అయిపోయింది, మనం రెడీ చేసుకుంటున్నారు. తన పట్టీస్ ఇవి టెక్స్చర్ వచ్చేసి ఇక్కడ ఉంది. టెక్స్చర్ చూడండి. సో ఫ్రెండ్స్, ఇందాక టెక్స్చర్ పెట్టుకున్నాం కదా. టెక్స్చర్కి వచ్చేసి మనం రిట్రాంగిల్ కానీ అడ్డంగా కానీ నిలువు కానీ మనం డిజైన్ చేసుకోవడానికి మన చేతిలో పని అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మనకు లైన్స్, ఇప్పుడు అడ్డంగా లైన్స్ కొట్టుకోవడం జరుగుతుంది. అది ఇక. సో గైస్, మీరు చూడండి. సో ఫ్రెండ్స్, అది డ్రై అవ్వకపోతే ఒక 10 minutes అలా టైం తీసుకొని మనం మళ్ళీ ఈ టేప్స్ అనేది నిదానంగా తీయాల్సి ఉంటుందండి. తీసాక మళ్ళీ దాన్ని ఫినిషింగ్ మనం నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది.
వేడి పన్ను పెట్టావా మర్చిపోయినావా సో ఇప్పుడైతే టోటల్గా మనకు వర్క్ అంతా అయిపోయిందండి. బ్రిక్ డిజైన్ ఇది. దీని తర్వాత వచ్చేసి మనం ప్రేమర్ అవసరం లేదండి. దీనికి డైరెక్ట్గా అపెక్స్ కానీ మనం ఎనీథింగ్ అల్టిమా కానీ సెలెక్ట్ చేసుకొని అక్కడ కావాల్సిన పెయింట్ ఏంటి అనేది మనం ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్ కాంబినేషన్ చూసుకోవాలి. ఇప్పుడు అయితే ఇక్కడ వచ్చేసి టేక్ వుడ్ ఉంది కదా, దానికి సంబంధించింది మనం లైట్ కలర్ అక్కడ తీసుకోవడం జరిగిందండి. దానికి లుక్ ఉంటుందని చెప్పేసి మనం ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని వేసుకోవడం జరిగిందండి. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మాత్రం మర్చిపోద్దండి. మీరు కనుక ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా నోటిఫికేషన్లో రావాలనుకుంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇది వచ్చేసి ఏషియన్ పెయింట్స్ అపెక్స్ క్రియేటెక్ టెక్స్చర్ అని అంటారండి. సో ఇక్కడ ఈ డాగ్ వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.